అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము. అగ్రిప్ప పౌలును చూచి, నీ పక్షమున చెప్పుకొనుటకు నీకు సెలవైనదనెను. అప్పుడు పౌలు చెయ్యి చాచి ఇలాగు సమాధానము చెప్పసాగెను. అగ్రిప్ప రాజా, తమరు యూదులలో నుండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగియున్నారు గనుక యూదులు నా మీద మోపిన నేరములన్నిటిని గూర్చి నేడు తమ ఎదుట సమాధానము చెప్పుకొనబోచున్నందుకు నేను ధన్యుడనని అనుకొనుచున్నాను. తాలిమితో నా మనవిని వినవలనని వేడుకొనుచున్నాను. మొదటి నుండి యెరూషలేములో నా జనము మధ్య బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరూ ఎరుగుదురు. వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు గనుక సాక్ష్యమిచ్చుటకు వారికిష్టమైతే నేను మన మతములో బహునిష్టగల తెగను అనుసరించి పరిసయుడుగాను ప్రవర్తించినట్లు చెప్పగలరు. ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానము విషయమై నిరీక్షణను గూర్చి నేను విమర్శింపబడుటకు నిలిచియున్నాను. మన 12 గోత్రముల వారు ఎడతెగక దివారాత్రములు దేవుణ్ణి సేవించుచు ఆ వాగ్దానము పొందుదమని నిరీక్షించుచున్నారు. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమై యూదులు నా మీద నేరము మోపియున్నారు. దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మదగినదని మీరేలా ఎంచుచున్నారు? నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేననుకొంటిని. యెరూషలేములో నేను ఇలాగూ చేసి తిని. నేను ప్రధాన యాజకుల వలన అధికారమును పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని. అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయున బలవంతము పెట్టి తిని. మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడన ఇతర పట్టణములకు వెళ్లి వారిని హింసించుచుంటిని. అందు నిమిత్తము నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కునకు పోచుండగా రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూ నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. మేమందరము నేలపడినప్పుడు, సౌలా సౌలా, నన్నెందుకు హింసించుచున్నావు? మునుకోళ్లకు ఎదురుతనుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. అప్పుడు నేను, ప్రభువా, నీవు ఎవడివని అడుగగా, ప్రభువు, నేను నీవు హింసించుచున్న యేసును, నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చి, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు, నీవు పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకు కనబడి ఉన్న నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలుగకుండా నిన్ను కాపాడెదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపుకి తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణయు పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక మొదట దమస్కులోని వారికిని యెరూషలేములోను యూదా దేశమంతటను తరువాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని. ఈ హేతువు చేత యూదులు దేవాలయములో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నము చేసిరి. అయినను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచియుంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము పొందిన వారిలో మొదటివాడొకట చేత ఈ ప్రజలను అన్యజనులను వెలుగు ప్రచురింపబోవునని తనను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పకులకును గనులకును సాక్ష్యమిచ్చుచుంటిని. అతడు ఇలాగూ సమాధానము చెప్పుచుండగా, ఫేసు, పౌలా, నీవు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రితనమంటిందని గొప్ప శబ్దముతో చెప్పెను. అందుకు పౌలు ఇట్లనెను, మహాఘనత వహించిన ఫేస్తు, నేను వెర్రివాడను కాను గాని సత్యమును స్వబుద్ధి గల మాటలని చెప్పుచున్నాను. రాజు ఈ సంగతులు ఎరుగును గనుక అతని ఎదుట నేను ధైర్యముగా మాట్లాడుచున్నాను. వాటిలో ఒక్కటియు అతనికి మరుగై ఉండలేదని రూఢిగా నమ్ముచున్నాను. ఇది ఒక మూలను జరిగిన కార్యము కాదు. అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారని నేనెరుగు. అందుకు అగ్రిప్ప, ఇంత సులువుగా నన్ను క్రైస్తవుణ్ణి చెయ్య చూచున్నావే అని పౌలుతో చెప్పాను. అందుకు పౌలు, సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రమే కాదు, నేడు నా మాటలు విన్నవారందరూ ఈ బంధకములు తప్ప నా వలె ఉండునట్లు దేవుడు అనుగ్రహించునుగాక అనెను. అంతట రాజును అధిపతియు
బెర్నేకేయు వారితో కూడా కూర్చుండిన వారును లేచి అవతలకు పోయి, ఈ మనుషుడు మరణముకైనను బంధకముకైనను తగినదేదియు చెయ్యలేదని తమలో తాము మాట్లాడుకొనిరి. అందుకు అగ్రిప్ప, ఈ మనుషుడు కైసరు ఎదుట చెప్పుకొందునని అనిన ఎడల ఇతన్ని విడుదల చెయ్యవచ్చునని ఫేస్తుతో చెప్పెను. ఆమేన్.